ప్రేజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మన 40 days ఫాస్టింగ్ ప్రేజ్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 24లోకి వచ్చాం. మన థీమ్ వచ్చేసి మెలకువ లేని హృదయం. వాక్యం రోమా 13:11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఇప్పుడు నిద్రలో నుండి మేలుకొనవలసిన సమయం వచ్చింది. మనం విశ్వసించిన కాలం కంటే రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది. ఇది కేవలం శరీర నిద్ర గురించి కాదు, ఆత్మీయ నిద్ర గురించి. మెలకువ లేని హృదయం అంటే ఏమిటి అంటే, దేవుని విషయాల్లో అలసత్వంగా ఉండే హృదయం. ప్రార్థన చేయాలనే ఆసక్తి ఉండదు. బైబిల్ చదవాలనే కోరిక ఉండదు. పాపం చేసిన బాధ ఉండదు. దేవుని స్వరం వినలేకపోతుంటాం. చాలామంది శరీరంగా చర్చికి వస్తారు, కానీ హృదయం నిద్రలోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా నిద్ర రానిది. వాక్యం చెప్పినప్పుడు మాత్రం విపరీతమైన నిద్ర. మెలకువ లేని హృదయం ఎందుకు వస్తుంది అంటే ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆత్మీయ నిర్లక్ష్యం అంటే ప్రార్థన, వాక్యం, ఉపవాసం లాంటి ఆత్మీయ జీవితం తగ్గిపోతే హృదయం నిద్రలో పడిపోతుంది. 2, లోక విషయాల మీద ఎక్కువ దృష్టి. డబ్బులు, సమస్యలు, పనులు ఇవి దేవుని కన్నా ముఖ్యమైతే మన హృదయం దేవుని నుండి దూరం అవుతుంది. పాపంతో రాజీ పడటం. పాపాన్ని చిన్నదిగా భావిస్తే మన ఆత్మీయ జీవితం బలహీనపడుతుంది. మెలకువ లేని హృదయం ప్రమాదకరం. మెలకువ లేని హృదయం చాలా ప్రమాదకరం. దేవుని అవకాశాలు మిస్ అవుతాము. దేవుని స్వరం వినలేము. ఆశీర్వాదాలను కోల్పోతాము. బైబిల్లో చాలామంది తప్పు చేశారు. వారు దేవుడు చేసే పని గుర్తించలేకపోయారు. మేలుకొనే హృదయం ఎలా పొందుకోవాలి అంటే, 1, ప్రార్థనతో మేలుకోవాలి. ప్రార్థన మన ఆత్మను మేలుకొల్పుతుంది. దేవుని వాక్యంతో మేలుకోవాలి. బైబిల్ చదివితే మన హృదయం తిరిగి దేవుని వైపు తిరుగుతుంది. పరిశుద్ధ జీవితాన్ని ఎంచుకోవాలి. పాపాన్ని దూరం పెట్టినప్పుడు మన హృదయం మేల్కొంటుంది. మన హృదయం దేవుని విషయాలలో నిద్రలో ఉండకూడదు. ఈరోజు మనం ప్రార్థించాలి. ప్రభువా, నా హృదయం నిద్రలో ఉంటే దయచేసి మేల్కొల్పు. నీ స్వరం వినే హృదయాన్ని నాకు ఇవ్వు. అప్పుడు దేవుడు మన జీవితాన్ని కొత్తగా మార్చుతాడు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వేలాది వందనాలు నాయన. స్తుతులు, స్తోత్రములు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన. కృప చూపించిన వాడు, కనికరం చూపించిన వాడు. నిజమేనైనా తండ్రి, ఒక్క గడి అయినను మెలకువగా ఉండి ప్రార్థించలేరా అని శిష్యులతో నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. నిజమే తండ్రి, మా ఆత్మీయ జీవితం నిద్రా వ్యవస్థలోకి వెళ్ళిపోయిందేమో ప్రభా. అయ్యా, మా జీవితం తండ్రి నీకు దూరం అయిపోయిందేమో ప్రభా. తండ్రి, వాక్యం విన్న మేము విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా నడిచే గొప్ప కృప దయచేయండి. నీ కృప, నీ కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.